చట్టం కేవలం డబ్బులున్న వాళ్ళకేనా? పేదవాళ్ళకి కాదా? ఈ విషయం ఎందుకు మీతో చెప్తున్నానంటే, తమిళనాడులో వెరీ రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. పాపం 27 ఏళ్ల వయసున్న అజిత్ కుమార్‌ది ఈ ఇన్సిడెంట్. అతనేంటంటే గుడిలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడంట అమ్మవారి గుడిలో. సో, ఒక ఆవిడ ఎవరో రిచ్ లేడీ వచ్చి కార్ పార్కింగ్ చేయడం వీలవ్వట్లేదు. నువ్వు కొంచెం పార్క్ చెయ్యి అని అడిగిందంటండి. సో, నేను చూసిన న్యూస్, విన్న న్యూస్ ఏంటంటే కొన్ని ఛానల్స్‌లో అతనే పార్క్ చేశాడని అంటున్నారు. కొన్నిట్లో ఏమో అతను ఫ్రెండ్ సహాయంతో పార్క్ చేయించాడని చెప్తున్నారండి. సో, పార్కింగ్ చేసే క్రమంలో ఆవిడ 10 తులాల బంగారం ఏదైతే కార్‌లో ఉందో మిస్ అయిపోయింది అని కంప్లెయింట్ ఇచ్చిందంట. ఇమ్మీడియేట్‌గా పోలీసులు ఇతన్ని అజిత్ కుమార్‌ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి విపరీతమైన టార్చర్ అయితే పెట్టారంటండి జైల్లో. నిజంగా దేవుడికే తెలుసు నిజంగా ఆ పిల్లోడు తీసాడా తీయలేదా అని చెప్పి. బట్ పోలీసులు ఇక్కడ చేసింది ఏంటంటే యాజ్ పర్ రూల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, యాజ్ పర్ రూల్ అరెస్ట్ చేయడం కానీ ఏది కూడా చేయలేదు. అంతేకాదండి నెక్స్ట్ డే అతను ఒప్పుకునే వరకు విపరీతంగా కొట్టారంట. అంటే నువ్వే తీసావు అని ఒప్పుకోవాలి అనే టార్చర్ ఇది. అది యాక్చువల్‌గా చేయకూడదు అలాగా. సో, ఇంకా భరించలేక వాళ్ళు కొట్టే కొట్టుడిని నేను చూపిస్తానండి మీకు నగలు ఎక్కడున్నాయో అని అన్నాడంట పాపం. గుడి దగ్గరికి తీసుకెళ్ళి గుడి బ్యాక్ సైడ్ తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టాము అని చెప్పాడంటండి. సో, ఎక్కడ తవ్వండి అనంగానే మీకు దండం పెడతాను నన్ను వదిలేసేయండి. నాకు తెలీదు. నేను జస్ట్ పార్క్ చేసి వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆవిడకైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేశాను. మీరు కొట్టే కొట్టుడు తట్టుకోలేక ఇలా చెప్తున్నాను అంటే, అక్కడ గుడి ప్రాంతంలోనే విపరీతంగా మళ్ళీ కొట్టి ఆ అబ్బాయిని చంపేశారంటండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది నాకైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ప్లీజ్ డూ కామెంట్.